నరేంద్ర మోడీ చాలా కలత చెందినట్టే కనబడుతున్నారు. యువతరం తప్పుదోవ పడుతున్నప్పుడు ఆ తప్పుదోవ పడుతున్నటువంటి యువతరానికి సరైన సందేశం ఇవ్వడంలో విఫలమైనటువంటి పరిస్థితిని తనకి తాను గ్రహించడం వల్లనే నిన్న స్వయంగా తనే ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేనటువంటిది, మామూలుగా అధికారికంగా వచ్చే వీడియో కాకుండా తను స్వయంగా సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేశారు. ఆ సెల్ఫీ వీడియో ప్రపంచ రికార్డు సాధించింది. 24 గంటల్లో 30 మిలియన్లకు పైగా వ్యూలు సాధించి, అదే సందర్భంలో ఆయన్ని విమర్శించే వాళ్ళు అందులో 20% మంది ఉన్నారు. అభినందిస్తూ దాంతో పాటుగా సమస్యల్ని చెప్పినటువంటి వాళ్ళు ఇంకొక 80% మంది ఉన్నారు. ఆ తర్వాత ఇదంతా కూడా ఇప్పుడు ఏంటి, ఫేస్బుక్లు, ఇన్స్టాలు, ట్విట్టర్లు, దీని ద్వారా కదా ఇప్పుడు ఉద్యమం జరిపే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి అది నిన్న ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెట్టుకొచ్చారు. ఇప్పుడు ఇన్స్టాలో ఒక వీడియో చేసుకొచ్చారు. వీడియోకి స్పందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, మీ అందరి సలహాలు సూచనల్ని నేను పరిగణలోకి తీసుకుంటున్నాను అంటూ ఒక వీడియో పోస్ట్ చేసుకొచ్చారు. ఇది కూడా సెల్ఫీ వీడియోనే. తద్వారా మోడీ చాలా సీరియస్గానే ఈ అంశాన్ని తీసుకున్నారు అన్నటువంటిది కనబడుతోంది.